ఫాదర్ ఏమంటున్నాడు కుర్రోడు? అది కాదు వెళ్ళి ఇలా చూడు. అమ్మ అమ్మ ఎక్కడా? ఫాదర్ ఆ కత్తితో వాళ్ళమ్మని పొడిచారని చెప్తున్నాడా? అంతకండి చూస్తే ఫాదర్ అంతకండి చూస్తే గుర్తుపడగలడా అడగండి. బెన్నీ, ఈ కత్తితో అమ్మని పొడిచింది ఎవరు? బెన్నీ, అమ్మని పొడిచిన వాళ్ళని నువ్వు చూస్తే గుర్తుపడతావా? కానిస్టేబుల్స్ అతను ఇలా తీసుకురండి. మీ అమ్మని పొడిచింది ఇతనే కదా? అక్కడ తవ్వించండి. ఎస్ సార్. సిఐ గారు, మా అక్కయ్యని చంపింది ఆయన కాదని రాజా చెప్తున్నాడు కదా, ఆయన వదిలిపెట్టేయండి ప్లీజ్. రాజా చెప్పిందే ఖాయమని నమ్మడానికి వీల్లేదమ్మా. పైగా డ్యూటీ మీద ఉన్న కానిస్టేబుల్స్ ను కొట్టాడని అతని మీద కేసు రిజిస్టర్ అయింది. అతను కేవలం విచారించడానికి మాత్రం ఇక్కడ తెచ్చాం. ప్లీజ్. ఆల్ రైట్, దట్స్ ఆల్.
ఫాదర్, ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. ప్లీజ్ గో. రాజా, ఊరుకోనా? కానిస్టేబుల్స్, మీరు ఇక్కడే ఉండండి. జీపెక్కు. ఇన్స్పెక్టర్, నన్ను వదిలిపెట్టండి. రాజా పసివాడు, వాడి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. తల్లిని చంపినవాడు బిడ్డని చంపాలని ప్రయత్నిస్తాడు. మాట్లాడకుండా జీపెక్తావా? ఇన్స్పెక్టర్, రాజాతో పాటు ఉండి వాడి ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత నాకుంది. ప్లీజ్, హంతకుడు పట్టుబడ్డాక నా అంతటి నేనుగా వచ్చి మీకు లొంగిపోతాను. కాశీ మజిలి కథలు చెప్పొద్దు. జీపెక్. మూవ్. ఇన్స్పెక్టర్, నన్ను వదిలిపెట్టండి. నేను హంతకును కాను. కేవలం ఆ బాబుని కాపాడాలనే తాపత్రయంతో. ఆహా, చెవులో పూలు పెట్టడానికి చూస్తున్నావా? నో నో ఇన్స్పెక్టర్, నో. ఎందుకు నన్ను చూసిన ప్రతిసారి అలా భయపడతావు? ఏ పిల్లాడి కోసం నువ్వు ఆశపడి మా ఇంటికి వచ్చావో ఆ పిల్లాడి ప్రాణాలు కాపాడడం కోసం ఈ రోజు నేను పోలీసు నుంచి తప్పించుకొచ్చాను. పగలగొట్టు. కానీ ఎవడరా మీ నాన్న? ఎవడరా మీ నాన్న? క్షమించండి సార్. నాకు ఇప్పుడు అర్థమైందా? ఆ రోజు నువ్వు పిల్లల మీద ఆపేక్షతో నా రాజాన్ని తీసుకోవడానికి రాలేదు. ఎవరో పంపితే నా రాజాన్ని ఎత్తుకుపోవడానికి వచ్చావు. పంపింది ఎవరు? లేదు బాబోయ్, లేదు బాబోయ్, లేదు. నాకు తెలియదు బాబోయ్, నాకు తెలియదు బాబోయ్, నాకు తెలియదు బాబోయ్, నాకు తెలియదు. నా పిల్లల మీద ఒట్టే చెప్తున్నాడు బాబు. అతను ఎవరో నిజంగా నాకు తెలియదు. నన్ను ఏం చేయకండి బాబు. నాకు 1000 రూపాయలు ఇస్తానన్నాడు. నా పెళ్ళం పోరు పడలేక ఆ డబ్బు తీసుకుని ఆ నాటకం ఆడాను బాబు. ఆయన ఆ రోజు చూడటమే, అంతకు ముందు కానీ తర్వాత కానీ తిరిగి మళ్ళీ నేను వాడిని చూడలేదు బాబు. వాడు ఎలా ఉంటాడు? తాటి చెట్టు పడుకుంటాడు బాబు.
చూడడానికి 10 తల నరికేసి వాళ్ళ కనబడతాడు. దానికి తోడు గడ్డం ఒకటి. ఆ గడ్డం చూస్తేనే భయం వేస్తుంది బాబోయ్. తాటి చెట్టు పడుకుంటాడు బాబు. చూడడానికి 10 తల నరికేసి వాళ్ళ కనబడతాడు. దానికి తోడు గడ్డం ఒకటి. ఆ గడ్డం చూస్తేనే భయం వేస్తుంది బాబోయ్.